హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి. నేను ఓటీ సెటప్లో ఒక సిజేరియన్ డెలివరీ చేసినప్పుడు చాలామంది అడుగుతారు, మేడం సిజేరియన్ డెలివరీలో నడుంకి మత్తేస్తారు కదా, దానివల్ల నడుం నొప్పి వస్తుంది కదా, అది నిజమా కాదా? అసలు నడుం నొప్పి సిజేరియన్ వల్ల లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? సో మనతో పాటు ఎనెస్థెటిస్ట్ డాక్టర్ రాధాకృష్ణ గారు ఉన్నారు. సో నాకు సిజేరియన్ అయింది అండ్ సరే నాకు ఎనెస్థీషియా ఇచ్చారు అండ్ నాకు ఎటువంటి బ్యాక్ పెయిన్ లేదు. బట్ ఎనీవేస్ ఈ అపోహ క్లియర్ చేయడానికి సార్ మాటల్లోనే విందాం. సార్ నమస్తే, ఐఎమ్ డాక్టర్ రాధాకృష్ణ, అనస్థీషియాలజిస్ట్. యాక్చువల్గా బ్యాక్ పెయిన్ అనేది ప్రీవియస్గా వైట్ బోర్డ్ నీడిల్స్ వాడడం వల్ల వచ్చేది. ఇప్పుడు చాలా సన్నగా ఉండే నీడిల్స్ వాడడం వల్ల బ్యాక్ పెయిన్ అనేది ఇన్సిడెన్స్ చాలా తగ్గింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్స్ వల్ల బ్యాక్ మజిల్స్, పారాస్పైనల్ మజిల్స్ రిలాక్స్ అవ్వడం వల్ల ప్రెగ్నెన్సీ అండ్ సిజేరియన్ అయిన తర్వాత వీళ్ళు చిన్న స్ట్రెన్యూస్ యాక్టివిటీ చేసినా కూడా మజిల్స్ స్ట్రెయిన్ అవ్వడం, దానివల్ల బ్యాక్ పెయిన్ రావడం ఎక్కువగా చూస్తున్నాం. అంతేగాక సిజేరియన్ తర్వాత లాక్టేషన్ వల్ల ఎక్కువ కాల్షియం అండ్ వైటమిన్ డి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ వల్ల బ్యాక్ మజిల్స్ అవి స్ట్రెయిన్ అవ్వడం, బోన్ జాయింట్స్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకొకటి వాళ్ళు పాలిస్తున్నప్పుడు మదర్స్ సరైన పోస్చర్ కూడా మెయింటైన్ చేయకపోవడం, సో దానివల్ల కూడా ఉన్న కొద్ది బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ అవుతుంటుంది. ఇది మనం రెక్టిఫై చేసుకోవాలంటే ఎక్సర్సైజెస్, ఆఫ్టర్ 3 months ఎక్సర్సైజెస్, ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేస్తే చాలా వరకు బ్యాక్ పెయిన్ మనం రెడ్యూస్ చేయవచ్చు బికాస్ ఆఫ్ సిజేరియన్. థ్యాంక్ యూ, హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. డూ ఫాలో మీ. బాయ్ బాయ్.